ఎంజీరావు గారు భారత్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించేందుకు ఒకరు కాదు ఇద్దరు కాదు 1000 మందికి పైగా సూసైడ్ బాంబర్లు సిద్ధంగా ఉన్నారంటూ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహార్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారుతోన్న పరిస్థితి. ఒకసారి ఆడియో ప్లే చేయండి. इस मजमे में अल्लाह के वो फिदाई मौजूद हैं जो रात के 3 बजे उठ के सिर्फ अल्लाह से शहादत मांगते हैं. ना ये कहते हैं कि कर्जे उतर जाएं, ना ये कहते हैं कि बीवी मिल जाए, ना ये कहते हैं मकान मिल जाए, ना ये कहते हैं दुकान मिल जाए, ना ये कहते हैं बच्चे फर्मा बरदार बन जाए, ना ये कहते हैं यूरोप का वीजा मिल जाए, ना ये कहते हैं अमेरिका का वीजा मिल जाए, ना ये अल्लाह से गाड़ी मांगते हैं, ना नए तर्ज का मोटरसाइकिल मांगते हैं, ना अल्लाह ताला से आईफोन मांगते हैं. ये अल्लाह से कहते हैं अल्लाह शहादत दे दे, हमारे अमीर के दिल में डाल दे, मुझे पहले नंबर पे कर दे, मुझे आगे कर दे. तरह तरह की सिफारिशें कराते हैं, मुझे खत लिख लिख के धमकियां देते हैं. ఎంజీరావు గారు చాలా రెచ్చగొట్టే ప్రసంగం చేస్తూ ఉన్నాడు మసూద్ అజహార్. సో పహల్గాం దాడి చూసాం, ఆ తర్వాత జరిగిన విధ్వంసం చూసాం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ మనం చూసాం. అప్పుడు వచ్చిన వాళ్ళు నలుగురు, ఇప్పుడు 1000 మందికి పైగా సూసైడ్ బాంబర్లు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మసూద్ అజహార్ చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందనుకోవాలా? ఎస్ అండి. మసూద్ అజహారు, హఫీజ్ సయ్యద్, తర్వాత మహమ్మద్ కసూరి, ఈ పేర్లు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టే ఒక టెర్రరిస్టులు అనమాట. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషను, యుఎస్ ఇలాంటి గవర్నమెంట్లు కూడా వాళ్ళ మీద నిషేధం విధించింది. కానీ పాకిస్తాన్లో నిషేధం విధించిన టెర్రరిస్టులే అక్కడ ఉంటూ ఉంటారు. అది మనకు తెలుసు. ద రెసిస్టెన్స్ ఫోర్స్ అని, జైషీ మహమ్మద్ అని, లష్కర్ ఈ తోయిబా, వీళ్ళ పని ఏంటంటే దే ఆర్ ది ఫ్యాక్టరీస్ ఆఫ్ ది టెర్రరిజం. మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు అంటారు పాకిస్తాన్ ఈజ్ ద ఫ్యాక్టరీ ఆఫ్ ది టెర్రరిజం. ఒకప్పుడు ఎల్కే అద్వానీ గారు, మన్మోహన్ సింగ్ గారు అనేవారు అనమాట. ఏమనంటే ఇట్స్ ఏ ఓమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఇట్ ఈస్ ఎన్ ఎపీ సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం అనేది. భారతదేశం ఐటీలో పుంజుకుంటూ ఉంటే వాళ్ళు ఇంటర్నేషనల్ టెర్రరిజం ఇంకో ఐటీలో పుంజుకుంటుందని ఎస్ జయశంకర్ గారు అంటారు. ఇదేం మనకు పెద్ద విచిత్రం ఏం కాదు. ఆ బెదిరింపులు ఎప్పుడూ ఉన్నాయి. వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగం, దాన్ని ఏంటారంటే ఇన్స్టిగేషన్ అంటారు. చాలా దారుణంగా మతాన్ని పులుముకుని జిహాద్ అనే పేరు చెప్పి ఒక గొప్ప ఇస్లాం మతాన్ని పాడు చేసే పెద్ద దారుణమైన భయంకరమైన వ్యక్తులు వీళ్ళు. రక్త పిపాసులు అంటారు వీళ్ళని. వీళ్ళు మసూద్ అజహార్. ఇప్పుడు ఈయనకి పహల్గాంలో పహల్గాం ఏప్రిల్ 22 దాడి తర్వాత వాళ్ళకి భారతదేశం ఎంతటి దారుణమైన పనిష్మెంట్ ఇచ్చిందంటే మోడీ ప్రభుత్వం, ఇప్పుడు జైషీ మహమ్మద్గా చెప్పుకునే ఈయన యొక్క టెర్రరిస్ట్ క్యాంప్ ఉండే బాగల్పూర్ని మనం మిస్సైల్స్ వెళ్ళి ఫోర్స్ చేసి మిరేజ్ 2000 ఫైటర్స్ వెళ్ళి సర్వనాశం చేసింది. ఈయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చనిపోయినట్టు ఉన్నారు. 10 మంది చనిపోయారు. ఆయనకి ఇంకా ఏం సరిపోలేదు. ఈయనకి ఇప్పుడు ఆల్రెడీ ఇండియన్ జైల్లో మగ్గి ఏదో రిలీజ్ చేస్తే ఆయన వెళ్ళాడు అనమాట. ఇప్పుడు ఆయన రెచ్చిపోతున్నాడు. అంటే ఏంటి? రక్త పిపాసులు సావుతోనే మర్చిపోతారనమాట. గుర్తుపెట్టుకోవాలి. మరి భారతదేశం ఇతన్ని ఎలా చంపిద్దో కూడా నాకు తెలియదు. కానీ భారతదేశ సెక్యూరిటీ ఫోర్సెస్ దారుణమైన మరణానికి అర్హులు అనమాట వీళ్ళు. ఎందుకంటే వందలాది మంది మరణానికి కారణమయ్యాడు ఈ జైషీ మహమ్మదే. ముంబై దాడులు, 2008 పార్లమెంట్ అటాకు, జమ్మూ అసెంబ్లీ మీద అటాకు, ఇలా ఎన్నో దాడులు వెనకాల ఉన్నాడు. దారుణమైన వ్యక్తి అనమాట. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? ఇప్పుడు 1 కాదు 2 కాదు 100 కాదు 1000 మంది సూసైడ్ బాంబర్స్, దాన్ని ఫిదాయిన్స్ అంటారన్నమాట. ఆయన భాషలో ఫిదాయిన్స్ రెడీగా ఉన్నారు. వీళ్ళందరూ భారత్లో విధ్వంసం సృష్టించడానికి రెడీగా ఉన్నారు. నేను చెప్తే ప్రపంచం ఆశ్చర్యపోద్దు, గ్లోబల్ మీడియాలో వచ్చేద్దు నేనంటే ఇది అని చెప్పుకుంటున్నాడు అనమాట. కాబట్టి మనం మతాన్ని వదలొద్దు, జిహాద్ను వదలొద్దని చెప్తున్నాడు. కానీ ఆయనకు ఒక విషయం తెలియదు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ మే 7 నుంచి మే 10వ తారీఖు పూర్తయిన తర్వాత మే 11, 12వ తారీఖులో ఆయన పంజాబ్లో అదంపూర్ అనే ఎయిర్ బేస్కి వెళ్ళి వెనకాల మనకు ఆ ఫోటో కూడా వెనకాల S-400 మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పెట్టుకుని ఆయన ఒక ప్రతిజ్ఞ చేసి చెప్పాడనమాట. భారతదేశం కొత్త టెర్రరిస్ట్ పాలసీ, న్యూ టెర్రరిస్ట్ డాక్ట్రిన్ అనుకుంటూ భారత ప్రధాని మోడీ గారే స్వయంగా ప్రకటించేశారు. అదేంటి? పాకిస్తాన్ నుంచి ఒక బుల్లెట్ కానీ, ఒక టెర్రరిస్ట్ కానీ భారత LOC దాటితే, లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి భారత్లోకి వస్తే భారతదేశం దాన్ని ఎన్ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం, అది ఎన్ యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణిస్తాం. ఒకప్పుడు యాక్ట్ ఆఫ్ టెర్రరిజం, ఏదో టెర్రరిస్టులు ఇది ఆగండి అనేది. కానీ ఒక్క టెర్రరిస్ట్ బుల్లెట్ పేలినా మేము దాన్ని యాక్ట్ ఆఫ్ వార్గా, మా మీద ప్రకటించిన యుద్ధంగా ట్రీట్ చేస్తామంటే ఏంటి? భారతదేశం పాలసీ ఏంటంటే నువ్వు 1000 మంది కాదు, ఒక్క టెర్రరిస్ట్ పంపినా భారతదేశం పాకిస్తాన్ నుంచి యుద్ధ ప్రకటనగా చూస్తుంది. దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ ప్రపంచం ఏం చెప్తుంది, ట్రంప్ ఏం చెప్తున్నారు, ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ ఫర్ ఇండియా అండి. భారతదేశం ఒక డిసైసివ్ విన్ను
పాకిస్తాన్ మీద సాధించింది. గుర్తుపెట్టుకోవాలి, ఇంత ఆర్మీ పాకిస్తాన్ నరకాన్ని అనుభవించింది. ఎందుకంటే ఒక్కటే ఎవిడెన్స్, ఎన్ని ఫైటర్ కూలిపోని భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేను ఆపానని ట్రంప్ చెప్తారు. ఇవేం కన్ఫ్యూజన్ అవసరం లేదు అని భారతదేశం డిసైసివ్ విన్ అని నేను ఎందుకంటానంటే 11 ఎయిర్ బేస్లు నాశనం చేసాం మనం. గుర్తుపెట్టుకోండి, 11 ఎయిర్ బేస్లు పాకిస్తాన్లో సర్వనాశనం అయిపోయినాయి. కిరాణా హిల్స్ని కూల్చిపడేసాం. అక్కడ అణ్వాయుధాలు దాస్తారు వాళ్ళు. గోడే కూలిపోయింది, గుర్తుపెట్టుకోవాలి. బయటికి తీయడానికి లేదు, ఎయిర్ బేస్ వేయడానికి లేదు. కరాచీ ఎయిర్పోర్ట్లో నౌకలు వెనక్కి పారిపోయినాయి. ఎప్పుడు ఆపుతారా యుద్ధం అనుకుని. ఈ ట్రీట్మెంట్ పాకిస్తాన్కి చాలు. కానీ ఇప్పుడు టెర్రరిస్టులను పంపడం అంత ఈజీ కాదండి. మసూద్ అజహర్ ఎంత మురిగినా టెర్రరిస్టులు రాలేరు. వస్తే భారతదేశం స్వయంగా యుద్ధానికి రెడీ అయ్యింది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా ఎంత రెడీ అయిందంటే, ఇండియాలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారు, ఇండియన్ ఎయిర్ ఫోర్సు, నేవీ, తర్వాత ఆర్మీ చీఫ్ అందరూ మాట్లాడుతున్నారు. ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాట్లాడారు. ఏది సింధు మీద మాట్లాడారు, బలూచిస్తాన్ విషయం మీద మాట్లాడారు, పీఓకే మీద మాట్లాడారు. స్వయంగా ప్రధానే మాట్లాడడం జరిగింది. నేషనల్ సెక్యూరిటీలో అజిత్ దోవల్ గారు మాట్లాడారు. సర్వం సిద్ధం చేసుకున్నాం. ఆపరేషన్ సింధూర్ మే తర్వాత భారతదేశం కొన్ని వేల బ్రహ్మోస్ మిసైల్ తయారు చేసి పెట్టుకుంది. S-400 ఇంకా 3 సిస్టమ్స్ బ్యాటరీస్ మనకు అందుతున్నాయి ఇప్పుడు. తర్వాత ఆకాష్ మిసైల్ సిస్టమ్ పెట్టుకున్నాం, IL-719 ఇది పెట్టుకున్నాం, స్పైస్ అని. అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, హై రేంజ్ S-400 దాకా అక్కడ పెట్టుకున్నాం. కాబట్టి పాకిస్తాన్ నుంచి డ్రోన్లు కాదు కదా, చైనా తెచ్చుకున్న, అమెరికా తెచ్చుకున్న ఏవి కూడా ఇండియాస్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ కాలేవు. అప్పుడే ఎంటర్ అవ్వలేదు. ఇంకా సంసిద్ధం చేసుకున్నాం. ఈసారి అయితే 4 రోజులు యుద్ధం అనేది మనకు అవసరం లేదు. కేవలం కొన్ని గంటల్లోనే పాకిస్తాన్కి సావు దెబ్బతీస్తారు. రెండోది ఏంటంటే, ఈసారి లాహోర్ ఎంతో దూరంలో లేదని, ఒకసారి సింధు ప్రావిన్స్ కరాచీ కూడా ఎంతో దూరం లేదని స్వయంగా రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు. ఇండియాలో ఒక మెచ్యూర్ డెమోక్రటిక్ సిస్టమ్, ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న దేశంలో, అది కూడా భారత్ లాంటి దేశంలో ఎప్పుడూ కూడా రాజకీయ నేతలు కానీ మిలిటరీ నేతలు కానీ గొప్పలకి వెళ్ళి ఏ విషయాన్ని ప్రకటించరు. కానీ పాకిస్తాన్ మీద ఇలా కరాచీ, లాహోర్లు ఎగిరిపోతే పాకిస్తాన్ ముక్కలవుద్ది, పీఓకే విలీనం అవుద్దని స్వయంగా ఇంతటి నేతలు ఎప్పుడు అన్యూజువల్గా ప్రకటించారంటే పాకిస్తాన్కి ఎంతటి దారుణమైన స్కెచ్ గీసి పెట్టారో నేను చెప్తున్నానండి. చాలా దారుణంగా ఉంది. ఇండియా వెల్ ప్రిపేర్డ్, ఇట్స్ బియాండ్ ప్రిపరేషన్ అని మాట చెప్పొచ్చు. యుద్ధానికి సంసిద్ధంగా ఉంది. ఈ భైరవ్ ఫోర్స్ అని ఇవి కూడా పెట్టి సంసిద్ధంగా ఉంది. కాబట్టి ఇక్కడ కొన్ని గంటలే. లాస్ట్ ఒక మాట చెప్తున్నా, ఇండియన్ ఆర్మీ జనరల్ ఒక మాట చెప్పారు. అదేంటి, ద్వివేది గారు, దేవుడు దయ తెలిసి ఇంకొక అవకాశం పాకిస్తాన్తో యుద్ధం చేసే అవకాశం వస్తే ఈసారి పాకిస్తాన్ సర్వనాశనం చేస్తామని ఆ మాట అన్నారు ఆయన. వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తున్న భారతదేశంలో ఆర్మీ దళాలకు అవకాశాలు రావండి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఆజ్ఞాపించాలి. అది పాకిస్తాన్ ఆర్మీ అసీం మున్నీర్ది కాదు. ఇక్కడ ఆర్మీ అన్నీ ఉంటారు, రెడీగా ఉంటారు. మరి గంటల్లో ఈసారి కోల్డ్ స్టార్ట్ పాలసీ అని, సలామీ స్ట్రైక్స్ అని, ఇలాంటి ఎన్నో పాలసీలు పెట్టామన్నమాట. ఈసారి కరాచీ, బెలూచిస్తాన్ ముక్కలు అవ్వడం, ఈ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఇంకో ముక్కలు అవ్వడం, పీఓకే ఇందులో కలవడం, సింధు ప్రావిన్స్ ఇప్పుడు కలవడం, ఇవన్నీ మామూలుగా జరిగిపోతాయి అనమాట. ఇక పాకిస్తాన్ అస్తిత్వం లేకుండా చేయడం. ఇప్పుడు మసూద్ అజహర్ నిజంగా 1000 మంది కాదు, ఒక్కని పంపినా భారతదేశం చక్కగా యుద్ధం చేసేస్తే ఈసారి లైసెన్స్ అనమాట. ఏదో అది ఇది ప్రకటనలు ఉండవు. అంతకుముందు ఏప్రిల్ 22న పహల్గాం దాడి జరిగిన తర్వాత మే 7వ తారీఖు దాకా భారతదేశం యాక్షన్ తీసుకోలేదు. గుర్తుపెట్టుకోవాలి, 7 అంటే 15 రోజులు వెయిట్ చేసింది. ఈసారి టెర్రరిస్ట్ అటాక్ జరిగితే ఆ టెర్రరిస్ట్ ఇంక ఇక్కడ అటాక్ చేస్తున్నప్పుడే భారతదేశం యుద్ధం తయారైపోయింది. గుర్తుపెట్టుకోవాలి. అంటే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. ఈ 15 రోజుల టైం కూడా తీసుకోరు. ఆర్మీడ్ ఫోర్సెస్ ఫుల్ ఫ్రీడమ్. ఆ టెర్రరిస్ట్ గడి ఇలా రావడంతో పాటు మనం వేసేస్తామన్నమాట. అంతటి దారుణమైన యుద్ధ సన్నద్ధత భారతదేశం తీసుకుని ఉంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మసూద్ అజహర్ అనేది ఆ మాట అన్న దాన్ని ఇండియా ఏమీ టేక్ ఇట్ ఈజీ తీసుకోరు, అది ఉపేక్ష వహించరు, దాన్ని సీరియస్గానే తీసుకుంటారు. ఈసారి అయితే మొసాద్ హెల్ప్ తీసుకుని మసూద్ అజహరు ఏదో మధ్యురోని అరెస్ట్ చేసి ట్రంప్ అరెస్ట్ చేసినట్టు కాకుండా మనం మసూద్ అజహరు, అదేవిధంగా ఈ హఫీజ్ సయ్యద్, కసూరి వీళ్ళు పాకిస్తాన్లో కూడా తిరగకుండా చంపేసే అంత టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ చేసుకున్నాం. కాబట్టి వీళ్ళ మరణం మాత్రం ఈసారి పాకిస్తాన్లోనే తథ్యమైపోతుంది.